2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం. మీకు ఏలినాటి శని భయం లేదు. ఇది అన్నిటికంటే పెద్ద శుభవార్త. గ్రహాల సంచారం ముఖ్యంగా శని, గురు, రాహువుల యొక్క మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. శని భగవానుడు మీ రాశికి 11వ ఇంట లాభస్థానంలో సంచరించడం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి గతం నుండి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యేటువంటి అవకాశం, ఊహించని ప్రమోషన్లు, జీతం పెరుగుదల మరియు వ్యాపారాల్లో భారీ లాభాలు కొలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వృత్తిపరంగా ఇది మీ జీవితంలో అత్యున్నత కాలంగా చెప్పవచ్చు. 10వ ఇంట్లో రాహు సంచారం వలన మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశీ అవకాశాలు కోరుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. సంవత్సరం ప్రథమార్థంలో 2వ ఇంట్లో గురు సంచారం అంటే ధనలాభం వలన ఈ యొక్క ధనస్థానం వలన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మరియు పెట్టుబడుల నుండి లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబ పరంగా సంవత్సరం మధ్యలో బృహస్పతి మీ 4వ ఇంట్లోకి అంటే సుఖస్థానం ప్రవేశించిన తర్వాత శుభ ఫలితాలను మరింత పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణం, కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. లేదా కుటుంబంలో భారీ శుభకార్యాలు, ఎక్కువ శుభకార్యాలు జరగడానికి బలమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అవివాహితులకు వివాహ యోగం బలం చాలా మంచిగా ఉంది. అయితే 4వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చిన్నపాటి మానసిక అశాంతి ఉండవచ్చు. అంతేకాదు దీని నివారణకు ప్రతిరోజు గణపతిని ఆరాధించడం మీకు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు.